సౌత్ ఆఫ్రికాతో జరగబోయే 3 వన్డేల సిరీస్ ఆదివారం 30వ తేదీన రాంచీ వేదికగా తొలి వన్డేతో ప్రారంభించనుంది. అయితే ఈ తొలి వన్డేకు రోహిత్ శర్మతో పాటు మరో ఓపెనర్ ఎవరనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్లలో ఎవరు రోహిత్ శర్మతో ఓపెనర్ గా బరిలోకి దిగుతారనే దానిపై ఆసక్తిగా మారింది. టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ దూరం కావడంతో సూపర్ ఫామ్ లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ కు స్క్వాడ్ లో ప్లేస్ దక్కిన విషయం తెలిసింది. మరోవైపు ఎప్పటి నుంచో జైస్వాల్ భారత వన్డే స్క్వాడ్ లో ఉంటున్నాడు. దీంతో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ వీరిద్దరిలో రోహిత్ తో కలిసి ఓపెనర్ గా ఎవరిని పంపాలో జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. అయితే గైక్వాడ్ కంటే ముందే బ్యాకప్ ఓపెనర్ గా ఉన్న జైస్వాల్ కు గిల్ లేకపోవడంతో లైన్ క్లియర్ అయిందని భావించారు. కానీ ప్రస్తుతం గైక్వాడ్ ఉన్న ఫామ్ ను దృష్టిలో పెట్టుకుంటే సౌత్ ఆఫ్రికాతో జరిగే తొలి వన్డేలో ఓపెనింగ్ లో గట్టి పోటీనిస్తున్నాడు. వాస్తవానికి జైస్వాల్ కంటే ముందే రుతురాజ్ గైక్వాడ్ వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు గైక్వాడ్ 6 వన్డేలు ఆడితే జైస్వాల్ ఒక్కటే వన్డే ఆడాడు. ఇదంతా పక్కన పెడితే ఇటీవలే సౌత్ ఆఫ్రికా ఏతో జరిగిన సిరీస్ లో గైక్వాడ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. అందులోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అంతేకాదు లిస్ట్ ఏ క్రికెట్ లో కూడా జైస్వాల్ కంటే గైక్వాడ్ కు మంచి గణాంకాలు ఉన్నాయి. దీంతో ఈ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 89 లిస్ట్ ఏ మ్యాచ్లలో 57 యావరేజ్ తో 4534 పరుగులు చేశాడు. ఈ 2 కారణాల వల్ల గైక్వాడ్ ను హిట్ మ్యాన్ తో ఓపెనర్ గా పంపించే అవకాశం ఉంది. మరోవైపు జైస్వాల్ ఇప్పటి వరకు ఒకే ఒక వన్డే ఆడి 15 పరుగులు మాత్రమే చేశాడు. పెద్దగా వన్డే అనుభవం లేకపోవడంతో జైస్వాల్ ఎలా ఆడతాడో ఒక అంచనాకు రావడం కష్టం. ఒకవేళ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ఆలోచిస్తే జైస్వాల్ కు ఛాన్స్ లభిస్తుంది. దీర్ఘకాలిక ఓపెనర్ గా జైస్వాల్ ను తయారు చేయాలనుకుంటే ఈ అవకాశం దక్కవచ్చు. లేదు ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా ఎలాగైనా వన్డే సిరీస్ ను గెలిచి బదులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో టీం మేనేజ్మెంట్ ఉంటే మాత్రం ఫామ్ లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఇద్దరిని ప్లేయింగ్ 11 లో ఉంచితే మాత్రం రుతురాజును 4వ స్థానంలో ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ స్థానంలో రుతురాజ్ ఆడిన అనుభవం ఉంది. ఇదే జరిగితే పంత్ బెంచ్కే పరిమితం కానున్నాడు.